గౌరవనీయులైన ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులందరికీ శుభోదయం. మన దేశంలో ప్రజల అభిప్రాయమే పాలనకు ఆధారం. ఆ అభిప్రాయాన్ని వెల్లడించే మార్గమే ఓటు. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది ఆ వేడుకలు 16వసారి జరుగుతున్నాయి. మన పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ముందుగానే జనవరి 23న నిర్వహిస్తున్నాము. భారతదేశంలో ఓటింగ్ వ్యవస్థ ప్రారంభమైనప్పుడు చదువుకున్న వారు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు కూడా ఓటు హక్కు ఇవ్వబడింది. ఇది ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య ప్రయోగంగా గుర్తింపు పొందింది. ప్రజలే పాలకులను ఎన్నుకునే అధికారం పొందడమే భారత ప్రజాస్వామ్య ప్రత్యేకత. ఈ ఏడాది జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క సందేశం నా భారత్ నా ఓటు. ఈ మాట మనకు ఒక విషయం చెబుతుంది. దేశం ఎలా ఉండాలో నిర్ణయించే శక్తి మన చేతుల్లోనే ఉంది. ఓటు అనేది ఒక గుర్తు మాత్రమే కాదు, అది మన అభిప్రాయం, మన ఆశ, మన భవిష్యత్తు. ఒక ఓటుతో మంచి నాయకుడు గెలవచ్చు, అలాగే తప్పు నిర్ణయంతో దేశం నష్టపోవచ్చు. అందుకే ఓటు వేయడం చాలా ఆలోచనతో చేయాల్సిన పని. మనలో చాలామందికి ఇంకా ఓటు హక్కు లేదు, కానీ మనం ఇప్పటి నుంచే మార్పుకు కారణం కావచ్చు. మన ఇంట్లో పెద్దవాళ్లకు ఓటు విలువను చెప్పాలి. ఎన్నికల రోజున తప్పకుండా ఓటు వేయాలని చెప్పాలి. ఇది మన చిన్న ప్రయత్నమే అయినా పెద్ద మార్పుకు దారితీస్తుంది. భవిష్యత్తులో మనకు ఓటర్ ఐడి వచ్చినప్పుడు డబ్బు కోసం లేదా ప్రలోభాల కోసం మన ఓటును అమ్ముకోకూడదు. నిజాయితీగా ఓటు వేయడం అంటే దేశానికి సేవ చేయడమే. ఈ రోజు నుంచే మనం బాధ్యత గల పౌరులుగా ఎదగాలని సంకల్పిద్దాం. మన ఓటు మన దేశానికి గౌరవాన్ని తీసుకురావాలి. ధన్యవాదాలు.